హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ విషయాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ గ్రామాలలో కానీ మీ మండలాల్లో కానీ మీ గ్రూపులలో పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అందరికీ చేరవేసేలా మీ ప్రయత్నాన్ని అయితే చేయండి పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటివరకు ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది సో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తన యొక్క గమ్యాన్ని ముద్దాడేందుకు ప్రయాణం కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు 9908572666 అనే నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కానీ మీరు గూగుల్ పే ఫోన్ పే చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు వచ్చినాయి అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఏ దినపత్రిక ఏ విధంగా రాసుకొచ్చింది అనే అంశానికి సంబంధించి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో కొత్త ప్రభుత్వానికి సంబంధించి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే అంశానికి సంబంధించి కూడా చర్చించాలి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే నీళ్ల కష్టాలు కరెంటు కష్టాలు మొదలయ్యాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో నిజాలు ఎంత వాస్తవ విషయాలు ఏంటిది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దానికి తోడు వాస్తవానికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే దావోస్ పర్యటనలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏం కథ అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఈ రోజు మార్నింగ్ న్యూస్కి వెళ్దాం మార్నింగ్ న్యూస్లో ప్రధానంగా కూడా నమస్తే తెలంగాణ దినపత్రికతో స్టార్ట్ చేద్దాం దానికి సంబంధించి ప్రధానంగా కూడా చూద్దాం మనం ఒకసారి ఇక్కడ జరిగిన సమావేశానికి సంబంధించి ఒకసారి చూడాలి మనం ఇది బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇది నిన్న తెలంగాణ భవన్లో జరిగిన నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి పార్లమెంటు సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతున్న అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు పూర్తి స్థాయిలో తన ఓటమికి సంబంధించి బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించి ఒప్పుకుంది విపక్ష పాత్రలో పాత్ర వహిస్తున్న పరిస్థితి దానితో పాటు భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ తనదైన వ్యూహాన్ని అమలు చేయబోతుందా అమలు చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది అనేది చర్చించుకోబోతున్నాం ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఆ అంశానికి సంబంధించి చూడుర్రి నీళ్లు కరెంటు ఇవ్వండి అంటూ కూడా ఒక టైటిల్ అయితే మీకు కనబడుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కేసీఆర్ ఉంటే బాగుండు అనే చర్చ ఎందుకు వచ్చిందంటే ఇగో ఇలాంటి అంశాలు ఏం జరిగింది కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్ల రూపాయలు కావాలి మన బడ్జెట్ 2.90 లక్షల కోట్లు మాత్రమే ఎలాగో అధికారంలోకి రామని అరచేతిలో వైకుంఠామని చూపేలా మేనిఫెస్టో పెట్టారు ఇప్పుడు హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది కుడిదిలో పడ్డ ఎలకలా మారింది గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావువర్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు అంటూ కూడా హరీష్ రావు చెప్పిండు ఎస్ నేను ఇదే అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను అమలు చేస్తే మన పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా మారిపోతుంది కుప్పగూలే పరిస్థితి ఏర్పడుతుంది సో అలాంటి హామీలను తెలంగాణలో అమలు చేసేందుకు పూర్తిగా కూడా ఇక్కడ అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నాడు కేసీఆర్ అని ఆ రోజులలో అన్న అంశం ఈ రోజు మనం కండ్ల ముంగట చూడబోతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి గతంలో మేము అనవసరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాం ఒక ప్రభుత్వం ఏర్పడితే దానికి అనేక చిక్కులు దానికి అనేక రకాల ఒడిదొడుకులు అనేక ప్రశ్నలు సమాధానాలు అనేక రకాలుగా కూడా ఒత్తిళ్లు జరుగుతాయి వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలంటే పూర్తిగా కూడా ఈ నిజాలను చెప్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వానికి ముప్పే వాటిల్లుతుంది అనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరిపోయింది దానికి సంబంధించి ఎలాంటి డౌట్ లేదనే విషయానికి సంబంధించి చూడాలి ఇక జిల్లాలలో 16 నుంచి 17 గంటలు కూడా కరెంట్ వస్తలేదు ఇప్పటి వరకు పెట్టుబడి సాయమే పూర్తిగా ఇవ్వలేదు గోదావరి బేసిన్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు రైతులు నార్లు పోసుకొని ఆశగా ఎదురు చేస్తున్నారు కరెంట్ ఇస్తారా ఇయ్యరా ఇస్తే ఎంతసేపు ఇస్తారు ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలి నిరంజన్ రెడ్డి డిమాండ్ నాగర్ కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశంలో
మాట్లాడుతున్నారు అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు, రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం అంటే కరెంటు సమస్య, పెట్టుబడి సమస్య, నీళ్ల సమస్య ఉంటేనే ఉన్నట్టని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో నీటిని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు వేసుకున్నారని, గోదావరి బేసిన్లో నీళ్లు ఉండడంతో రెండో పంటకు సరిపోతాయని భావించి నాళ్లు పోసుకున్నారని తెలిపారు. సాగు విస్తీర్ణం తగ్గుతుందని పత్రికలలో వార్తలు రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి కింద ఇచ్చే రైతు బంధు సాయాన్ని ఎకరంలోపు ఇచ్చి ఆపేశారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నీళ్లు ఇస్తారో ఇవ్వరో స్పష్టత లేదని విమర్శించారు. కరెంటు కోతలు ఉంటాయని ప్రభుత్వం అధికారికంగానే చెప్తుందని, చాలా జిల్లాలలో కరెంటు 16 నుంచి 17 గంటలు రావడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా 24 గంటలు ఇవ్వట్లేదు అంటూ కూడా మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు చూడాలి. ఇక్కడ కొన్ని అంశాలు కాదు, చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఇదే మంత్రికి సంబంధించి ఏం మాట్లాడేండు, ఏం కథ అనేది ఇప్పుడు మీరు చూసిల్లు. సో దీంట్లో మనం చర్చించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంటు గోవిందా, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఆల్రెడీ అఫీషియల్గానే ప్రతిరోజు 2 నుంచి 3 గంటల కరెంటు రాదు అని చెప్పిల్లు. ఎందుకంటే మరమ్మతుల నిమిత్తం ఇతరత్రా అని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలకు ఎందుకు స్పష్టతనివ్వట్లేదు అనేది ఒక రకంగా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకు అంటే రిపేర్ల పేరుతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ విద్యుత్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారా, డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేదా, ఏం జరుగుతున్నది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు మారిపోయింది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం, ఇక నీళ్ళ విషయంలో ఓ పక్కన ప్రాజెక్టులకు సంబంధించి అడగంటిపోతున్నాయి, మరొక పక్కన భూగర్భ జలాలు కూడా నీటి నిల్వలు తగ్గుతున్న పరిస్థితి, ఇంకో పక్కన ఎందుకు నీళ్ళ విషయంలో ఇంత తాత్సారం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఇంకో వైపు వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. కరెంటు లేదు, నీళ్లు లేదు, పంటలు లేదు, మరి రేపు భవిష్యత్తులో తిండెట్లా అని అడుగుతున్నది తెలంగాణ రైతాంగం. ఇప్పుడు నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంటు ఏంది సన్నాహక సమావేశంలో పూర్తి స్థాయిలో ఓటమికి సంబంధించి అంగీకరించిళ్ళు. భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎట్లా పోవాలి, మన భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది కూడా చర్చించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంటే మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలరా. రైట్, ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. అయితే దీంతో పాటుగా దీనికి అటాచ్డ్గా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూడురి. 100 రోజు కాలేదని ఆగాం, లేకుంటే చీల్చి చెండాడుడే వాళ్ళం అంటూ కూడా చెప్పిండు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయిండ్లు బలంలో తలనాడినా అసెంబ్లీ ఎన్నికలలో తడపట్టామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన నాగర్ కర్నూలు పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో వరుసగా 5 ఏళ్లు పాలించిన సందర్భంగా చాలా అరుదు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే నేటికి 45 రోజులు అవుతున్నాయి. కరీంనగర్కు 1 రూపాయి తేనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడవు మాట్లాడుతున్నారు అని వ్యంగ్యంగా సంధించారు. ఎలాగో అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపించేలా మేనిఫెస్టోను రాసేశారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతల గ్యారంటీలు చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని బీఆర్ఎస్ సీనియర్ నేత చెప్పారు. ఇక దావోస్ వెళ్లడం అంటే ఖర్చు తండగానే ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏమంటారు? దావోస్ వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పులలో ఉంది, పెట్టుబడులు రావద్దని చెప్పదలుచుకుందా అని నిలదీశారు ఆయన. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్య రాజకీయాలు మొదలు పెడుతుందని మండిపడ్డారు. ఇక 100 రోజులు కాలేదు కదా అని ఆగుతున్నాం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని మండిపడ్డారు ఆయన. కొన్ని రోజులు పోయాక ఇంట్లో కూర్చున్న బీఆర్ఎస్ నేతల్ని ప్రజలే బయటకు తీసుకొస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్పిండు హరీష్ రావుకు సంబంధించి? 100 రోజులు కాలే, 30 రోజులు అయిపోయినాయి, ఇంకొక 70 రోజులు ఉన్నాయి. 70 రోజులలో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 రోజులు ఒడిసినట్టున్నాయి. ఇంకేంది ఇంకా 10 రోజులు ఒడుస్తున్నాయి అంటే దాదాపుగా 40 రోజులు, ఇంకొక 60 రోజులు మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు. 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గనక అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమాన్ని తట్టుకోవడం వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ చేసే ధర్నాలు, బీఆర్ఎస్ పార్టీ చేసే రాస్తోరోకోలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవ్వడికి భయపడదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణం పోయినా పర్వాలేదని పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఊరుకుంటారా?
కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు అరచేతిలో వైకుంఠాన్ని చూపి పక్క రాష్ట్రంలో 5 గ్యారంటీలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన సలహాదారులే చెప్తున్న పరిస్థితి. మరి తెలంగాణలో ఎట్లుంటది అనేది కూడా అర్థం చేసుకోవాలి. మోసపూరితమైన మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిర్రు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. అయితే గతంలో ఇదే కేటీఆర్ బృందానికి సంబంధించి దావోస్ వెళ్ళిన పరిస్థితులలో దావోస్కు వెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు రావాలి, హైదరాబాద్కు సంబంధించి చాలా సేఫ్టీ సిటీ, ఇక్కడ అన్ని రకాల వనరులు అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చి ఇక్కడ తెలంగాణ పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అనేక పరిశ్రమల ఏర్పాటు కోసం దావోస్కు వెళ్తే గతంలో ఇప్పుడున్న మంత్రి గారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమేం చేసిళ్ళు అంటే దావోస్కు వెళ్ళడం అంటే ఖర్చు దండగా అని ప్రతిపక్షంలో స్వయాన తన నోటితో పలికిన పలుకులండి. ఇప్పుడు ఏమంటారు మరి దావోస్కు వెళ్ళిన సీఎం బృందం అప్పులల్లో ఉందని రాష్ట్రాన్ని చెప్పదలుచుకుందా, లేకపోతే పెట్టుబడులు రావద్దని చెప్పుకుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ తీయనికి ముఖ్యమంత్రి బృందం అడిగి పోయిందా? డైరెక్ట్ క్వశ్చన్. మరి ఎవరి కోసం ఎందుకోసం పోయిందో అనేది తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. ఈరోజు దావోస్కు వెళ్ళడం అంటే ఖర్చు దండగా అని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మరి ఇదే అంశానికి ఇప్పుడు సంబంధించి ఏం మాట్లాడతాడు ఈరోజు ఏం మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఒక రాష్ట్రం ఏర్పడితే దాంట్లో ఒడిదొడుకులు, ఆ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన ఎట్లుంటుంది, దానికి సంబంధించి ఒత్తిళ్లు, ఏ విధంగా ప్రభుత్వం మీద ఎక్కువ బాణాలు వస్తాయి, విమర్శలను ఏ విధంగా తట్టుకోవాలి, మరో పక్కన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలి, విపక్షాలను ఏ విధంగా తట్టుకోవాలి, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు తలకు ఎక్కుతున్నది. ఇప్పుడు మెదడు అనేది మోకాళ్ళ నుండి తలకాయలకు పోయింది, ఇప్పుడు బరాబర్ ఎక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది అని నేను అంటున్నాను అంటే తెలంగాణ ప్రజలారా, ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిళ్ళు, మన్ను పోసిళ్ళు, దుబ్బ పోసిళ్ళు, ఆగమాగం విమర్శలు చేసిళ్ళు కదా. ఇప్పుడు సోయికి వస్తుంది. మేము ఎందుకన్నా అంటివి రాని నాలుకే కోరుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దావోస్కు వెళ్తేనేమో, ఆనాడు వెళ్తేనేమో ఖర్చు దండగా అన్నారు. మరి ఈరోజు ఏంది ఆడేమన్నా డాన్స్ చేయనీకి పోతల్లా, లేకపోతే టూరుకు వేయాలా, లేకపోతే ఏమైనా పండుగ చేసుకొని వేయరా? దేని వేయరయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి? మరి ఇప్పుడు మాట్లాడతలేవేమో చెప్పు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పమంటున్నారు ఈరోజు. ఇంకో మాట ఏంటంటే ఈ 100 రోజులలో దాదాపుగా ఇవాళ 17వ తారీఖు 18వ తారీఖు 7వ తారీఖు గవర్నమెంట్ అంటే జనవరి 7 ఆల్మోస్ట్ 40 రోజులు అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా 60 రోజులు మాత్రమే. ఈ 60 రోజులలో గనక 6 గ్యారంటీలను 100 రోజులలో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే, లేదు మాది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, రాష్ట్రం అప్పులల్లో ఉంది, మేము ఇప్పుడే ఏర్పడ్డాం, మా యొక్క సంసారం ఇప్పుడే ప్రారంభమైంది, మేము అన్నీ చదువుకోలే, ఆఫీసర్లకు సంబంధించి వ్యవస్థ ఇంకా మాకు తెలియదు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నదో మాకు తెలియదు, గీ కాకమ్మ కథలు చెప్తే బిల్కుల్ మంచిగా ఉండదు. వెంటనే రాజీనామా చేసి దుబ్బే అంటాం. చెప్తున్నా కదా, మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండాలి అంటే 100 రోజులలో పర్టికులర్ టైం ఎందుకు చెప్పిళ్ళు, ఆ 100 రోజులలో ఏ విధంగా హామీలను అమలు చేస్తా అని చెప్పి దాదాపుగా 40 రోజులు పూర్తయినాయండి. 60 రోజులలో వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేయాలి. లేకపోతే ఉరికిచ్చి తెలంగాణ పొరిమేలరు దాటుడే వీళ్ళు రాజీనామా చేస్తే లేకపోతే లేదనే పరిస్థితి వస్తుంది. చూడుర్రి, ఇది నేను చెప్తున్న మాట కాదు. బీఆర్ఎస్ ఉద్యమాన్ని చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రుచి చూసింది. ఎందుకంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఆ తర్వాత రోషయ్య ఉన్నప్పుడు, ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా శెక్క తగిలింది. మన యొక్క తెలంగాణ పోరాటం అంటే ఇప్పుడు ఈ ప్రాంత బిడ్డలు, ఈ ప్రాంత నేతల మీదనే తిరుగుబాటు ఎగరవేస్తే ఎట్లుంటుంది అంటే ఇక మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు తాడి చెట్లు ఎక్కాల్సిందే, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. చూడుర్రి మీరు భవిష్యత్తులో తెలంగాణలో ఎట్లుంటుంది ఏం కథ అని అడుగుతున్నారు కదా. చూడుర్రి, మీరే చూడాలి అది ఏం జరుగుతుంది అని. ఎందుకు అంటే ఈరోజు 100 రోజులకు సంబంధించి ప్రతిదానికి 100 రోజులు ఒక డెడ్ లైన్ పెట్టిలు కదా. 40 రోజులు అయిపోయింది, మిగిలిన 60 రోజులు ఉన్నది. 60 రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అమలు చేస్తుంది చూద్దాం. లేదు మేము మొన్నొచ్చిన ఈ కాకమ్మ కథలు అవసరమే లేదు. మీరు ఇచ్చిన గ్యారంటీ ఆల్రెడీ మీరు 3 అంశాలను ఏంది బురదలో కాలేజీలు మీరు ఆల్రెడీ 3 హామీలను నెరవేర్చలేదు. ఒకటి, డిసెంబర్ 9వ తారీఖున రైతు బంధు ఇస్తాం, రైతు రుణమాఫీ ఇస్తాం, గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నారు. మొదటి వైఫల్యం అది.
రెండోది ఈ ఒక్క నెల ఆగు, అంటే డిసెంబర్ నెల నవంబర్ నెల ఆగు, డిసెంబర్లో మన ప్రభుత్వం వస్తుంది, పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు. ఇప్పుడు పింఛన్దారులకు 4,000 ఇవ్వాలి. ఆ తర్వాత కౌలు రైతులకు ఇదైతే ప్రపంచంలోనే నాకు తెలిసి చదువుకున్న మేధావి, దాని తర్వాత శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని ప్రశ్న ఏంటంటే కౌలు రైతులకు ఎట్లా 15,000 ఇస్తారు అనేది. ఇది శాస్త్రవేత్త, భూగోళంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరు కూడా కనిపెట్టలేని ఒక అద్భుతమైన ప్రశ్న అండి బాబు. కౌలు రైతులకు ఏ విధంగా ఇస్తారనేది రైతులకు కూడా జుట్టు వీక్కుంటున్న పరిస్థితి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ యొక్క అమలు చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఈ 3 అంశాలు ఆల్రెడీ మీరు హామీలను నెరవేర్చలేదు, మీ పని అయిపోయింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైపోయినాయి మీ వల్ల. తర్వాత ఇంకా మిగిలిన కొన్ని రోజులలో ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్, ఇక మరో అంశానికి వెళ్దాం. 80,000 మంది అసహాయుల ఆక్రందన, సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపులు, నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కుల పంపిణీ, దవాఖానాలలో బిల్లులకు సాయం నిలిపివేత, చెక్కులు రెడీగా ఉన్న నెలన్నరగా పట్టని ప్రభుత్వం, పేదలకు అందాల్సిన ఆర్థిక సాయం 350 కోట్లు, రాజకీయ కారణాలతోనే పంపిణీకి వెనకడుగా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. పేద రోగులకు వరంగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పుడు అసహాయంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి నెలన్నర గడిచినా కూడా ఒక్కరికి ఆర్థిక సాయ చెక్కులు అందలేదు. దాదాపు 80,000 మందికి సంబంధించిన 350 కోట్ల విలువైన చెక్కులను సర్కారు పంపిణీ చేయలేదు. దీంతో ఎంతో మంది పేద రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. పేదవారికి రోగం వస్తే దగ్గరలో ఉన్న దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. చికిత్స ఖర్చు ఆర్థిక స్తోమతకు మించి అయితే వివరాలను పొందుపరుస్తూ ముఖ్యమంత్రికి ఆర్జే పెట్టుకుంటారు. అయితే ఎన్నికల షెడ్యూల్ నుంచి చెక్కుల జారీ నిలిచిపోయింది. ఎన్నికల కూడా వచ్చే ప్రమాదం ఉండడంతో అప్పటికే వచ్చిన దవాఖానాలను పరిష్కరించి చెక్కులను కూడా సిద్ధం చేశారు. ఇలా సిద్ధమైన చెక్కులు సుమారు 35,000 ఉంటాయి. వీటిని పంపిణీ చేసే సమయంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికారులు వాటిని ఆపేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 5న ముగిసింది. అప్పటికే సిద్ధంగా ఉన్న చెక్కులను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోగులకు పంపిణీ చేస్తుందని అంతా భావించారు. అయినా ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేపట్టడం లేదు. ప్రతిరోజు 100 మందికి సెక్రటరియట్లో వద్దకు వచ్చి తమ సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురించి వాకప్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పబోయా, మనకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, సూపర్ తెలుసు. తెలంగాణ పరిపాలన ఎట్లా చేయాలి, తెలంగాణ పరిపాలనకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా చేయాల్సి వస్తుంది మనకు బాగా తెలుసు. ఎందుకంటే డైరెక్ట్ ఎమ్మెల్యే అయినాకి మంత్రి ఇత్తివి, డైరెక్ట్ ఎమ్మెల్యే అయి ఇంతవరకు మంత్రి పదవి చేయడానికి ముఖ్యమంత్రి ఇత్తవి. వారెవ్వా, నక్కకు నాగలోకానికి, భూలోకానికి, ఆకాశానికి ఎంత తేడా ఉందో వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా అంతే ఫరక్ ఉంది. వీళ్ళకి రాదు అడ్మినిస్ట్రేషన్ అనేది, వీళ్ళకి రాదండి. ఇప్పుడు చదువుకున్నోడికి పుస్తకం ఇచ్చి ఏం రాసిండ్రా ఆడ చదువురా అంటే చదువుతాడు, చదువు రానోడికి పుస్తకం ఇచ్చి చదువురాడ ఎక్సర్ అంటే దిక్కులు చూస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా గదే చేస్తారు. ఏడబట్టగాల్సి మీదేయాలి, గత ప్రభుత్వానికి సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఏ విధంగా భజన చేపియాలి, ఆ రోజు పొద్దుగా లేవంగానే గత ప్రభుత్వం మీదనే ఇంకా బురద జల్లాలి, సచ్చిన పావుని ఎట్లా చంపాలి. అరే కేసీఆర్ ప్రభుత్వం పక్కకు జరిగి విపక్షంలో ఉండి 40 రోజులు అవుతుంది, ఇంకా పిచ్చి కూతలు, కారు కూతలు ఏంది అంటే ఒక పిచ్చిలేసినోడు అరిచినట్టు అరుస్తున్నారు. ఇంకా మరి వాళ్ళకు ఎందుకు మీదట పనిచేస్తలేదో నాకు అర్థమైతలేదు. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు విపక్షంలో ఉన్నారు. ఇప్పటి వరకు మీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది, మీ చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. మీరు ఏది చేయాలంటే అది చేయొచ్చు, బిల్కుల్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? మీరు దర్యాప్తే చేయదలుచుకుంటే దర్యాప్తు చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎట్లా దర్యాప్తు చేయాలనుకుంటే అట్లా దర్యాప్తు చేయండి. కానీ ఇంకా వాళ్ళ అనుకూల మీడియా కుక్కలు మురిగినట్టు మొరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోయి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇస్తున్న సలహాలేంది, వీళ్ళు చేయాల్సిన పనులేంది, అవన్నీ పక్కన పెట్టి కొత్త ప్రభుత్వానికి సంబంధించి నిలబడాలి. 100 రోజులలో ఖచ్చితంగా కూడా వాళ్ళ 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి అంటే ఈ 100 రోజులలో వాళ్ళ వైఫల్యాలను ఏ విధంగా ఎత్తి చూపాలి, వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి సలహాలు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎట్లా కుట్రలు జరుగుతాయి, ఇవన్నీ చెప్పుడు మానేసి ఓ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఇదే నినాదం. ఇంకా ఏంది అంటే ఎరిలేసిన కుక్కలన్న నయం వీళ్ళకైతే. వాళ్ళ అనుకూల మీడియాలో ఇంకా జాకీ వెచ్చి లేపుతారు. ఏం లేపుతారు? నా లొట్టపీసు మార్పు అంచిరి ప్రభుత్వం వచ్చే ఏర్పడే ప్రమాణ స్వీకారం చేసే 40 రోజులు అయిపోయాయి. ఇంకేం చేస్తారు? ఇంకా జాకి పట్టుకొని ఉంటారు దాన్ని. వాళ్ళ ఇంతింతున్నాయా లేకపోతే ఇంతింతున్నాయా? ఇంకా యాలాడడానికి ఎన్ని రోజులు? ఇంకా కల్వకుంట్ల కుటుంబం మీదనే వీళ్ళ పోరాటం సాగుతుంది. అరే దర్యాప్తు మీ చేతిలో ఉంది, మీ దగ్గర ఉంది, మీరు చేయరి. ఏందో ఏం కథ.
రైట్. ఇక మీకు ఇది సీఎంఆర్ఎఫ్ వాళ్ళకి తెలియదండి కష్టంలో ఎవరు ఉంటారు, కష్టంలో ఎవరికి చెక్కులు పంపించేయాలి, ఈ సీఎంఆర్ఎఫ్ కోసం ఎవరు ఎదురు చూస్తారు, ఏం కథ వీళ్ళకి తెలియదు కదా. ఫస్ట్ ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసి దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఇందులో ఎన్ని శాఖలు ఉంటాయి, ఆ శాఖలకు సంబంధించి ఏ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, దాని ద్వారా అసలు పేద ప్రజలకు మనం ఏ విధంగా దగ్గర కావచ్చు, ఇప్పుడు మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకు ఏ విధంగా, ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు కేసీఆర్ లాంటి ఉద్యమ నేతకే దాదాపుగా ఏంది అంటే పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ తెలుసు, గతంలో కేంద్ర మంత్రిగా అనేక హోదాలలో పనిచేసింది కాబట్టి ఆయనకు పరిపాలన తెలుసు. వీళ్ళకేం తెలుసు, ఏడ పనిచేసిలు, ఏమన్నా ఇచ్చే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద బూట్లు మోసిన వాళ్ళే. వీళ్ళకేం తెలిస్తే తెలంగాణ ఉద్యమంలో ఇలా ముఖమే తెలియదు. ఎవరికన్నా తెలుసా ఇలా ముఖం తెలంగాణ ఉద్యమంలో? ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈరోజు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీరే ఆలోచించాలి. రైట్. ఇక దీనితో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడాలి ఒకసారి. ఏంది కేసీఆర్ కోలుకుంటున్న కేసీఆర్ 20 ఎంక శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు 6 వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో కోలుకొని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు తెలిపారు. కేసీఆర్ నడుస్తున్న వీడియో ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. త్వరలోనే కేసీఆర్ పూర్తి స్థాయిలో తనంతట తాను నడుస్తారంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఈ వీడియోకి సంబంధించి మీ దగ్గర పెడతాను, ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఎట్లున్నాడు ఏం కథ అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి కదా. వాస్తవ విషయాలు అందరికీ తెలిసే ప్రయత్నం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది కేసీఆర్ తెలంగాణ బాపు, తెలంగాణకు సంబంధించి ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో. గంతే, ఇంకా ముచ్చట్లు లేవు, ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. ఈయన కిందనే నేతలు తయారయ్యారు, ఈయన కిందనే రాజకీయాలు నేర్చుకున్నారు, ఈయన కిందనే ఓనమాలు పట్టుకున్నారు. ఈయన తీసుకొచ్చిన నేతలే ఈరోజు పెద్ద పోటుగాళ్ళ లెక్క ఎగిరెగిరి పడుతున్నారు, ఈ ఎంకమ్మ లెక్క. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఆ ఎగురుడు దునుకుడు ఏమో మనకు తెలియదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చిర్రు. ఇంకొక వారం రోజులలో పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఇప్పుడు కర్ర సాయంతో నడుస్తున్నారు. మరొక వారం రోజులు 10 రోజుల 6 నుంచి 10 రోజుల సమయంలో పూర్తి స్థాయిలో కూడా కర్ర సాయం లేకుండా నడుస్తాడు. ఇక నడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గులాబీ బాస్ అధినేత ఒక్క ప్రెస్ మీట్ పెడితే మురిగే కుక్కలన్నీ మళ్ళా ఉరికత్తాయి. చూడురు మీరు, తెలంగాణలో అద్భుతం జరుగుతుంది. మీరు కనీ విని ఎరగని రీతిలో తెలంగాణ రాజకీయాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి. మొత్తానికి కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్య స్థితికి చేరుకుంటున్నారు. ఇక చూడురు, పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆరోగ్య స్థితికి చేరుకుంటున్న ఆ పరిస్థితి అయితే కనబడేది. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ బిడ్డలందరికీ ఒక సంతోషకరమైన న్యూస్. ఇక ఆంధ్ర పెత్తందారు బూట్లు మోసినోనికి కాదనుకో, తెలంగాణ ప్రజలకు ఉద్యమం చేసిన వాళ్ళందరికైతే ఒక శుభవార్త అని చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఈయన గురించి చెప్పాలి. ఇది అందరూ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా వినాల్సిన బాధ్యత ఉంది. దయచేసి దావోస్లో అదానీ గ్రూప్ అధినేతతో పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. నోట్ దిస్ పాయింట్. దావోస్లో ఎంఓయూలు, రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు, 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీలు సంసిద్ధత, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది ఇప్పుడు మనకు స్కిల్స్ లేవు అంటే, స్కిల్స్ అంటే ఏంది, ఒకరితో ఒకటి కమ్యూనికేషన్ చేసుకోవడానికి భాషాపరంగా కానీ ఇతరత్ర కావచ్చు, మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వట వీళ్ళు వచ్చి నేర్పిస్తారట. నెంబర్ 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే, కేంద్రంలో ఎవరండి, వీళ్ళ జాతీయ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ గాంధీ కుటుంబానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పూర్తి స్థాయిలో ఆయన ప్రశ్నిస్తాడు. అదానీ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటాడు ఆయన. ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలతో ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. అతి తక్కువ కాలంలో, అనతి కాలంలో ప్రపంచ కుబేరులలో ఒకరిగా ఏ విధంగా మారారు అనే విషయానికి సంబంధించి డిమాండ్ చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలారా జాగ్రత్తగా వినండి. ఇది మీ మొదటికే మోసానికి వస్తుంది. మీ ప్రభుత్వ పతనానికి అత్యంత కీలకంగా ఈ ఘట్టం మారబోతుంది.
ఇక్కడ మీకు కనబడుతున్న విషయం ఏంది? ఒప్పందాలు. దేనికి? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల విషయాన్ని పక్కన పెడతా నేను. ఇక్కడ మీ జాతీయ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఏం చెప్తాడయ్యా? ఆదాని గ్రూప్కు సంబంధించి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తు ఎందుకు చేయరు, ఏంది పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా అనతి కాలంలోనే ప్రపంచ కుబేరులా ఏ విధంగా మారిపోయారు, మోడీకి సంబంధించి మరి ఏ విధంగా ఉంటాడు, ఈయన ఎవరు, మోడీకి స్నేహితులందరూ ప్రపంచ కుబేరులుగా మారిపోయారు, దీని మీద ఎంక్వైరీ చేయమంటాడు మీ జాతీయ పార్టీకి సంబంధించిన అగ్రనేత గౌరవులు పెద్దలు రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ మీ దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ ఎంఓఏలు కుదుర్చుకుంటే ఏంది? దీని వెనుక మతలబు ఏంటి? దీని వెనుక మతలబు ఏంటి అంటున్నా. అక్కడనేమో జాతీయ కేంద్రంలో ఢిల్లీ స్థాయిలోనేమో వీళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదాని మీద పోరాటం చేస్తాడు. మరి వారి యొక్క శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకుంటారు ఆదానితోని. అయితే ఇప్పుడు ముగ్గురు ఒకటేనా? బీజేపీ కాంగ్రెస్ అంత ఒకటే, పైకి మాత్రమే ఈ నాటకాలు అనుకుందామా, లేకపోతే వీళ్ళ యొక్క అగ్రనేత మాటలను బేకారత్తు చేస్తూ పట్టించుకోకుండా తన సొంత నిర్ణయాల కోసం చూసుకున్నాడా రేవంత్ రెడ్డి? క్వశ్చన్ మార్క్ ఇది. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి కావాలి. ఎందుకు తెలవాలి అంటే మరి ఈరోజు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆదాని మీద పోరాటం చేస్తే తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదానితోనే దోస్తానం చేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే చెప్పండి. తెలంగాణ ప్రజల కరుడుగా ఇచ్చిన ప్రతి కార్యకర్తకు ఇది సందేశం, కాంగ్రెస్ కార్యకర్తకు. మరి ఆదాని మీద పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ నకిలీయా? తెలంగాణలో ఆదానికి సంబంధించిన పెట్టుబడులను పిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిలీయా? వీళ్ళ ఎవరి మాటలు నకిలీ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాలి, వాస్తవ విషయాలు తెలవాలి. ఇప్పుడు చెప్పుర్రిగా. మరి రాహుల్ గాంధీ చెప్పే ముచ్చట్లు, రాహుల్ గాంధీ పలికే పలుకులు చిలక పలుకులు వాస్తవం కాదా, అబద్ధాలా? లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఈరోజు ఈ ఎంఓఏలు కుదుర్చుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంకొక బ్రేకింగ్ న్యూస్ నాకు అందింది, దాంట్లో ఇంకా నిజాలు క్లారిటీగా రాలే. తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం, ఒక భయంకరమైన ఉప్పెన లాంటి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో అడవులలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందట. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా పూర్తి స్థాయిలో మన చేతికైతే డాటా రాలేదు, కానీ జరగబోతుంది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లకు రంగం సిద్ధమవుతుందట. ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్లమల్ల అడవులలో పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు నిన్న చెప్పింది, 15 ఎకరాల నుంచి ఇప్పటి వరకు 100 ఎకరాలు ఏమో ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించి ఏర్పాట్లు అని రకరకాలుగా కూడా చేసే ప్రయత్నాలు. తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతుందన్న, ఇది తెలంగాణ సమాజానికి చెప్పు అంటూ కూడా ఒక అతను సందేశం పంపించిన పరిస్థితి. ఒకసారి ఆలోచించి దాని మీద పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఒకసారి పూర్తిగా కూడా ఒక కన్ను వేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రతిపాదనలు వద్దు, తమిళసై కీలక నిర్ణయం అయిపోయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రతిపాదనలు వద్దు అంటూ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయమే తీసుకుంది. ఇంకెక్కడిదిగా ఇక ఇది ఒకసారి చూడు. అద్దంకి దయాకర్కు అధిష్టానం షాక్, కాంగ్రెస్ మార్కు రాజకీయం షురు. అద్దంకి దయాకర్ ఒక దళిత బహుజన బిడ్డకు సంబంధించి అద్దంకి దయాకర్ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి నేను ఈవినింగ్ నిన్న రాత్రి లైవ్ పెట్టింది అద్దంకి దయాకర్ అన్న కోసమే. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ వెంకట్ చివరి నిమిషంలో అభ్యర్థుల తారుమారు. అద్దంకి దయాకర్కు మోకాల అడ్డింది ఎవరు, నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ చెప్తా. దానికి సంబంధించి ఎవరు అడ్డీలు, ఏం కథ, ఏం లక్షణం, ఎట్లుండే, ఏం కథ అనేది ఒకసారి అద్దంకి దయాకర్ అన్న మాట్లాడతారు. మీరు అందరు చూడరు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది.
దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్. నీ ఓపిక సల్లగుండా ఏం ఓపికనే దయాకర్ అన్న అనేది? ఎంత అన్యాయం ఇది? ఏమని చెప్తున్నారు? రేపు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఒకసారి మీ పార్టీ గురించి మాట్లాడుకుందామే దయాకర్ అన్న. ఎందుకంటే దయాకర్ అన్న నాకు మొదటి నుండి తెలుసు కాబట్టి దయాకర్ అన్న విషయంలో నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడున్న కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ ఎవరు, నిజమైన కాంగ్రెస్ ఎవరు అనేది ఒకసారి చూడాలి. ఈ నకిలీ కాంగ్రెస్ చేపట్టి ఈ నకిలీ కాంగ్రెస్, ఇది నిజమైన కాంగ్రెస్. వీళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డి, దాంతోపాటు సీతక్క, దాని తర్వాత తుమ్మల, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఇంకేమన్నారు వీళ్ళకి సంబంధం జూపల్లి, వీళ్ళందరూ నకిలీ కాంగ్రెస్. ఇతర పార్టీల నుంచి వచ్చి మంత్రి పదవులలో ఉన్న వ్యక్తులు. ఇగో నిజమైన కార్యకర్త, నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఏంది ఎమ్మెల్యే పదవి ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పార్టీకి సంబంధించి కట్టుబడి ఉన్న నిజమైన కార్యకర్త నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అద్దంకి దయాకర్ అన్న. ఈ అద్దంకి దయాకర్ అన్న మీద నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు కుట్ర పన్నుతున్నారు. దాంట్లో ఏముంటుంది మీకు తెలియని కథ. గతంలో అదే సభ మీద మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అటు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు పొంగులేటి కావచ్చు, ఇటు మరోవైపు హైదరాబాద్కు సంబంధించిన మరో కీలక నేత ఉన్నారు అనేది వాళ్ళ అనుచరులు గుసగుసలు ఆడుకుంటారు. దాంట్లో వాస్తవం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే గుసగుసలు అయితే ఆడుకుంటారు. మొత్తానికి అద్దంకి దయాకర్ అన్నను చూస్తూ పక్కన బాధ అవుతుంది, ఇంకో పక్కన దళిత బిడ్డల పట్ల, బహుజన వాదుల పట్ల ఎందుకు ఇంత నిర్కషంగా, ఇంత కఠినంగా, ఇంత దరిద్రంగా కాంగ్రెస్ పార్టీ మేమంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మేము దళితుల కోసమే పనిచేస్తున్నాం. ఒక దళిత నాయకుడిని తెర మీదకి తీసుకురారి, ఒక రాష్ట్ర హోంమంత్రికి ఇర్రి, లేకపోతే ఒక మంచి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు కదా, ఇంకొక అవకాశాన్ని కల్పించి చదువుకున్న మేధావండి ఈయనే, ఏం అల్లాటప్ప వ్యక్తి కాదు కదా. అద్దంకి దయాకర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నది? ఇంత చిన్న చూపు అద్దంకి దయాకర్ అంటే. చూడుర్రి, కాంగ్రెస్ పార్టీలో మొదలైంది, మార్కు మొదలైంది. నేను అంటేనేమో లేదన్నా గట్లెట్లుంటుంది, గలాంటి ఏముండే, కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, గల్ ఏముంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాజకీయ మార్కు షురూ చేసింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. చివరి నిమిషంలో ఎట్లా పోతుందండి, ఇప్పటికి ఎన్నిసార్లు పోతుందండి తెలంగాణ ప్రజలారా? సరే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో పోయింది అంటే నేను ఒప్పుకుంటా, ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా పోతుందా అండి? అద్దంకి దయాకర్ ఏం పాపం చేసాడు? పార్టీని పట్టుకొని ఉండడం ఆయన చేసిన తప్ప. కాంగ్రెస్లో రాజకీయ మార్కు మొదలైంది, గుర్తుపెట్టుకోరు. ఇది రేపు పొద్దుగాల ఇవాళ ఒక అద్దంకి దయాకరే కనబడుతున్నాడు, రేపు పొద్దుగాల చాలా కీలకమైన నేతలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. మొన్నటికి మొన్న గాంధీ భవన్ దగ్గర ఎవరు లోపలికి కూడా పోనీయలే. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు మరోలా ఉంటాయని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మార్క్ అనేది షురూ చేసింది. రేపు భవిష్యత్తులో మరో రకంగా ఉంటుందా లేదా అనేది కూడా మీరు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇదొక అంశం అయితే, దీంతో పాటుగా మరో అంశం, ఇక శ్రీశైలం సాగర్ సమర్పై హామీ, ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్ర నిర్ణయం, నెలాఖరులోగా కేఆర్ఎంబీసీకి అప్పగించాలని ఆదేశం. సూత్రప్రాయంగా అంగీకరించిన రెండు రాష్ట్రాలు అంటూ చూడొచ్చు. తెలంగాణ అభ్యంతరాలు బుట్టదాఖలు, అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామన్న జలశక్తి శాఖ మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం. ఇక ప్రాజెక్టుల అప్పులతో మానవ హక్కులకు విఘాతమే, ఇదే ప్రతిపాదన గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకెక్కడిదిగా అందుకే చెప్పిన ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్యమ నేత ఉంటేనే ఏమన్నా చేయగలుగుతారు తప్ప ఏంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొస్తే ఇగో గిట్లనే ఉంటుంది అని చెప్పే పరిస్థితి చేస్తున్నాయి. ఇంకేముంటుంది, నా లొట్ట పీస్ ఉంటుంది. కాగు రిపోర్ట్ ఎక్కడుందో జర చెప్పరా ప్లీజ్. ఏంది కాగు డ్రాఫ్ట్ పేరుతో కాళేశ్వరంపై వరుస కథనాలు, నీళ్ళెత్తుకున్న అప్పులు కట్టాల్సిందేనంటూ ఒకరోజు,
ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనం ఉత్తదండగా అంటూ మరో రోజు, టెండర్లు లేకుండానే కాళేశ్వరం పనులంటూ ఇంకో రోజు, కాగ్ డ్రాఫ్ట్ పేరుతో కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు, ఎంత వెతికినా ఏ అధికారిని అడిగినా దొరకని కాగ్ డ్రాఫ్ట్, పార్లమెంట్లో పెట్టకుండా బయటికి ఎలా వచ్చింది, లీక్ చేస్తున్నది అధికారుల సర్కారు పెద్దల, డ్రాఫ్ట్కి ఫైనల్ రిపోర్ట్కి తేడా తెలియదా, కాళేశ్వరాన్ని మూసేసే కుట్రలో మీడియా కీ రోల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చెప్తున్నది. ఒకసారి అది తీసుకురా, తెల్ల పేపర్లో గీనే ఉంటుంది ఒక్కసారి తీసుకునిరా. ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చెప్పాలి. ఒకసారి తీసుకునిరా. ఏనన్నా ఇక చెప్తాను నేను. తెలంగాణ ప్రజలారా, మనల్ని తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తాలో ఎట్లెట్లా అనేది ఒకసారి ఇనురి. మీరు ఒకసారి ఆలోచించాలి. కాగ్ రిపోర్ట్ మీరు దాదాపుగా డిజిటల్ మీడియా కానీ శాటిలైట్ ఛానళ్లలో ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు విన్నా కాగ్ రిపోర్ట్ వస్తుంది. మరి కాగ్ రిపోర్ట్ అనేది ఎక్కడి నుండి రావాలి, వీళ్ళకేమన్నా తెలుసా? కాగ్ రిపోర్ట్ ఎట్లత్తది, వీళ్ళకేమన్నా తెలుసా? కాగ్ రిపోర్టును ఎవరు తయారు చేస్తారు, ఏ పక్షాన వస్తుంది, వీళ్ళకేమన్నా ఐడియా ఉందా? నెంబర్ 1 క్వశ్చన్. రెండోది, ఈ కేవలం ఇక్కడ ఒకరోజేమో కాళేశ్వరం మీద వరుస కథనాలు, కాగుకు సంబంధించి అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది. ఇంకొక రోజు ఏం చేస్తారంటే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఉత్తదే దండగా అని చెప్తారు. ఇక్కడ కాగు డ్రాఫ్ట్ పేరుతో కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు, ఎంత వెతికినా ఏ అధికారిని అడిగినా ఏడ దొరుకుతలేదు. ఏందన్నా కాగు రిపోర్ట్ అట, ఊకే కాగు 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 కావు కావు అన్నట్టుగా వీళ్ళు కాకులు లెక్క అరుస్తులు, వీళ్ళ కథ ఏంది, ఆ కాగు రిపోర్ట్ ఏడున్నది అని అడిగితే ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఏర్పడదు. ఇది నేను చాలామంది చూడు ఇక్కడ వరుస కథనాలకు సంబంధించి లీక్ చేస్తున్నది సర్కారీ పెద్దలా లేకపోతే అధికారుల డ్రాఫ్ట్కి పైన అసలు కాంగ్ రిపోర్ట్కి ఎక్కడి నుండి వస్తుంది ఈ కాంగ్రెస్ మీడియాకు? కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఒకరిని కరిస్తే 100 మందిని కరిచిందని 200 మందితో చెప్పించాలి. అప్పుడే అందరూ నమ్ముతారు. రాష్ట్రంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక వర్గం మీడియా మొత్తం కాళేశ్వరం వృధా అనే నినాదాన్ని ఎత్తుకుంది. దానికి కాగ్ రిపోర్ట్ అనే ఒక సర్టిఫికేట్ తగిలించింది. ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తుంది. ఒకరోజు 2 రోజులు కాదు, వరుస పెట్టి ఒక పత్రిక తర్వాత మరో పత్రిక వంతుల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులపై విషం చెమ్ముతుంది. అయితే వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాగ్ రిపోర్టు మాత్రం ఇంకా పార్లమెంట్లోకి వెళ్ళలేదు. అప్పుడే వీళ్ళ చేతికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఎస్, ఇది ఒకసారి చూడుర్రి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల కొన్ని పత్రికలలో వరుస కథనాలు వస్తున్నాయి. కంఫోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేరుతో వీక్లీ సీరియల్ లాగా కథనాలు వడ్డీ వాడేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వృధా అని కాగ్ చెప్పిందంటూ ఓ పత్రికలో బ్యానర్ వార్త రాసుకొచ్చింది. ఓ 4 రోజులు పోయాక నీళ్లు ఎత్తి పోసుకున్న అప్పు కట్టాల్సిందే అంటే లాజిక్ లేని వార్త రాసుకొచ్చింది. అప్పు తీసుకున్నప్పుడు కట్టాల్సిందే కదా. ఇంకో మరో 4 రోజులు పోయాక ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనం వృధా అని కాగ్ చెప్పిందంటూ మరో వార్త వస్తుంది. అన్నీ కూడా కాగు పేరుతో ప్రచురితమయ్యాయి. అయితే కాగు ఏదైనా రిపోర్ట్ ఇస్తే సంస్థ వెబ్సైట్లో పెడతారు. ప్రజలు ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కానీ ఒక సెక్షన్ మీడియా కొద్ది రోజులుగా రాస్తున్న కాగ్ వెబ్సైట్లో ఎలాంటి రిపోర్టు లేదు. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వార్తలు రాస్తున్నారు అని లెక్కలు నెంబర్లతో సహా రాస్తున్నారనే అనుమానం చాలామందికి వచ్చింది. పోనీ ఆ డ్రాఫ్ట్ అయినా ఏడుంది. అయితే ఏదైనా ఒక రిపోర్ట్ తయారు చేసేటప్పుడు మొదట ఆ కాపీని సిద్ధం చేస్తారు. దాన్ని డ్రాఫ్ట్ అంటారు. చట్టసభలలో చేసే బిల్లులైనా అధికారిక ఉత్తర్వులైనా ఇదే విధంగా ఉంటాయి. అందులో తప్పులు ఏమైనా ఉంటే సరిచేసి తుది రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు కాగ్ రిపోర్ట్ అని చెప్తున్నది కూడా ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ గురించి. అయితే నిన్న మొన్న ఇచ్చింది కాదు. ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ సిద్ధమై 2.5 ఏళ్ళు అవుతుంది. వాస్తవానికి కాగ్ ఏదైనా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అధికారులతో మరోసారి సంప్రదింపులు జరుపుతుంది. వివరాలు తీసుకొని తాము తయారు చేసిన రిపోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో సరిపోలుతుందా లేదా అని కాగ్ అధికారులు క్రాస్ చెకింగ్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్లోనూ అలాగే వివరాలు తెలుసుకున్నారు. చాలా వరకు మార్పులు చేసినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నమాట. రాష్ట్ర అధికారులు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందిన కాగ్ బృందం చాలా వరకు మార్పులు చేసింది. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న రాతలలో చాలా వరకు సవరణలు జరిగిపోయి ఉంటే వీళ్ళు రాస్తున్న వార్తలు తప్పు. గుర్తొచ్చిందా? ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద ప్రాజెక్టు. ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని జలకళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవాహం కొనసాగుతుందంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే. మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది సన్నాసులు బ్యానర్ ఐటెంలో నిన్న చెప్పిన కదా, ఎక్కడ కేబుల్ బ్రిడ్జి పక్కన ఒక హోటల్లో కూకొని 200 కోట్లకు 2 పత్రికలు మాట్లాడుకున్నాయి. ఒకటి డిజిటల్ పత్రిక, ఇంకోటి పెద్ద పత్రిక. ఈ 2 పత్రికలు మాట్లాడుకుంటా అంటే అసలు పత్రిక కొని తెలిసి, 3వ పత్రిక తెలిసి, చల్ నాకు ఎట్లయో నువ్వు ఎట్లయో మీరిద్దరే ఎట్లా పంచుకుంటారు ఏం కథ అని ఆయన లొల్లి వచ్చిండట.
లొల్లి పెడితే 200 కోట్ల నా వాటా ఉన్నది ఏంది ఏమున్నది కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసుడే కదా రోజు రాసుకత్తా తేర్రి మీరు పైసలు ఇస్తా అంటే నేను అద్దంటాను నా రాతకి ఏమవుతుంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రోజు రాసుకత్తా అని ఒక డిజిటల్ పేపర్ ఆల్రెడీ రాసుకత్తాంది దాని దరిద్రం పాడుగానే అదొకటి తయారైంది ఇంకోటి దత్తత పుత్రిక ఇంకొకటి ఇక మరి అది ఉంచుకున్న పేపరో లేకపోతే ఇంకే పేపరో మనకు తెలియదు గిట్లా తయారైపోయింది జర్నలిజం వాస్తవం ఇది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు రాతలు రాసుడే కాక పిచ్చి కుక్కలు కూస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్రేయాలి ఇంకొక రకంగా చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఆ కుక్కకు సంబంధించి ఎర్రలేసింది అందరినీ కలుస్తుందని 100 మంది చెప్పాలి ఆ 100 మంది మరో 200 మంది చెప్తారు గిట్లా ప్రచారం చేసే పరిస్థితి కొనసాగుతుంది కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వం నుండి పక్కకు జరిగి దాదాపుగా 40 రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంకా కేసీఆర్ మీద తిట్ల దండకం కేసీఆర్ లేకపోతే వీళ్ళు బతకరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకటి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే వీళ్ళ కంటెంట్ దొరకదు క్లారిటీ ఇది కేసీఆర్ లేకపోతే ఆ జర్నలిజం అనే సంస్థలు నడవయి ఇంకొకటి పిచ్చి కూతలు అడ్డమైన రాతలు రాదా మరి కాగ్ రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా తెలవాలి మరి ఏ అధికారులు ఏ సభలలో ఎక్కడి నుండి కాగ్ రిపోర్ట్ విడుదలైంది ఆ కాగ్ రిపోర్టుకు సంబంధించి ఎట్లా జరిగింది అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సిన పరిస్థితి ఉంది ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మన తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల మీద వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం జరుగుతున్నది ఎంపీ ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురాకపోతే అదేంది ఎవరు సినిమా ఉంటుందరా ఇట్లా కోడిని కట్టేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇదే చికెన్ అనుకొని తిను అదే మటన్ అనుకొని తిను ఆ బొచ్చ చేతికత్తది మనకు నిజంగా చెప్తున్నా ఇవే 6 గ్యారంటీలు అని అరచేతిలో వైకుంఠం చూపెట్టి పూర్తి స్థాయిలో గదే బతుకులు చేస్తారు మనకి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈరోజు ప్రాజెక్టులు కట్టిర్రు అయిపోయింది ఆ ప్రాజెక్టులను మనం ఎట్లా వినియోగించుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎట్లా నీరు అందించాలి వాళ్ళు ఏమైనా మరమ్మతులు ఉంటే ఎట్లా చేద్దాం ఎట్లాగో జరిగింది అయిపోయింది ప్రాజెక్టు గురించి గతం కదా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒప్పుకున్నారు మీ మాటలను నమ్మిళ్ళు మార్పు అనుకున్నారు మార్పు కోరిర్రు మార్పు తర్వాత పూర్తి స్థాయిలో మీరు అధికారంలోకి వచ్చిర్రు అయిపోయి ఇంకెందుకు పంచాయతీలా నా లొట్టపీస్ పంచాయతీ ఇంకెందుకు ఇలా పంచాయతీ ఇంకా ఏడుపు సల్లగుండా ప్రాజెక్టులు ఏమైనా తీసేస్తారా కూల్చేస్తారా ఏంది మీ బాధ ఏంది నాకు అర్థమైతలేదు మీ అయ్య మీ తాత ముత్తాతల నుంచి ఏమైనా వచ్చిన పైసలతో కట్టిలా తెలంగాణ సంపద నాయనది మీకు అంతగానో ఇవ్వదలుచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉండే చుట్టుముట్టు ఉండే గ్రామాలకు వాళ్ళకేంది నష్టపరిహారం కట్టేయాలి వాళ్ళకి గట్టిచ్చిర్రి తర్వాత నీళ్లను ఏ విధంగా వాడుకోవాలనేది చూడుర్రి ఇంకేమైనా ప్రణాళికలు చేయాలని మీ చుట్టూ మొత్తం అపర మేధావులు ఉన్నారో కదా ఆంధ్రప్రదేశ్ మేధావులు వాళ్ళందరినీ కూకోబెట్టి మాట్లాడుర్రి ఏమన్నా అంటే కేసీఆర్ ఇక కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన హస్తం పార్టీ అయోధ్య మహాకత్రువుకు రామని ప్రకటన రాములూరి విగ్రహ ప్రతిష్టనకు వెల్లభూమని స్పష్టీకరణ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటున్న కాంగ్రెస్ తలంబ్రాలను రేషన్ బియ్యమన్న మంత్రి పొన్నం జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలతో హీటెక్కిన ఇష్యూ కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందే గొయ్యిత తోడుకున్న హస్తం పార్టీ అయిపోయి ఇక జాకీ కాదు ఇంకా మీరేమైనా బుల్డోజర్లు పెట్టి లేపినా లేవదు మీ పార్టీ అయిపోయింది ఒక కుటుంబ పెద్ద ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు నిర్ణయం సరైందా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాంటిది ఒక పార్టీ అది కూడా జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంత మేధోమదనం జరగాలి కానీ భారత జాతీయ కాంగ్రెస్ తీరు చూస్తే అలా కనిపించడం లేదు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ మీద ఉన్న మరకను తొలగించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి కానీ కాంగ్రెస్ మాత్రం ఆ మరకను మరింత పెద్దదిగా చేసుకుంటుంది ఓవైపు ఒళ్ళంతా మురికిని రుద్దుకొని దేశంలో బీజేపీని ఢూకొట్టేది తామేనని బీరాలు పోస్తుంది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండి కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట అయిపోయి అయోధ్యలో ఈ నెల 22న రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు దాదాపు 500 ఏళ్లుగా యావత్తు భారతదేశం కలలు నిజం కాబోతున్నాయి అయోధ్యలో నూతన ఆలయ నిర్మాణం అందులో రాములవారి వారి విగ్రహ ప్రతిష్ఠన కార్యక్రమాలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చూసుకుంటుంది ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించి చాలా మందికి ఆహ్వాన పత్రికలు పంపింది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఆహ్వానం అందించింది కానీ తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారని ఆరోపించింది కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్నది కాబట్టి అయోధ్య కార్యక్రమాలన్నీ వారి చేతిలోనే జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది అంటూ కూడా చూసిన పరిస్థితి అయిపోయి
ఏమున్నదక్క ఏమున్నదక్క ముల్లె మూట చదువుకొని బోర్రిగా అయిపోయింది మీ కాంగ్రెస్ జాతీయ మీ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరువే మీ పార్టీకి సంబంధించి ఆచితూచి మాట్లాడే నేత దొరకడు దాంతోపాటు ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాములూరికి సంబంధించి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ కలిసి మాత్రమే చేస్తుంది మేము రాము ఇది కేవలం బీజేపీ రాజకీయం అని చెప్తావా రాహుల్ గాంధీ గిదాని రాజకీయం ఏం నేర్చుకున్నావు రాజకీయాల గురించి నువ్వు గిదా వీళ్ళు నేర్చుకున్న కథ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం 500 ఏళ్ళుగా యావత్తు భారతదేశం కలలుగన్న రాములోరి అయోధ్య నిర్మాణానికి సంబంధించి జరిగితే ఇక తెలంగాణ రాష్ట్రం మంత్రి ఉంటాడు ఆయనకు రేషన్ బియ్యానికి తలంబరాలకు తేడా తెలియదు చిచ్చి 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 ఏం కాంగ్రెస్ ఆమెది ఇక చూడు రే అయిపోయింది మీరు ఎట్లా అంటే ఒళ్ళంతా ఆల్రెడీ మురికి ఇంకింత ఎక్కువ చేసుకుంటున్నారు ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి ప్రజలతో వెళ్తే ఎట్లుంటుంది ఏం చేయాలి ఏం కథ అనే విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు గిదా మీరు చేస్తున్న కథ గిదా అంటున్నా ఏం 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 మనసులా మీరు గిదా ఒక దేవుడికి సంబంధించి రాము మరి మీరు ఎందుకు అట్లా వివరిస్తున్నారు అనేది మీరే ఆలోచించాలి ఇక రుణమాఫీపై కొత్త రంగం రోజుకో మాట చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం ఒకేసారి రుణమాఫీ అంటూ కథనాలు ఇప్పట్లో రుణమాఫీ సాధ్యం కాదన్న జీవన్ రెడ్డి విడతల వారీగా మాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటన రైతు బంధు రాక రుణమాఫీ కాక రైతన్నల ఆందోళన రైతులు ఎవరైనా బ్యాంక్ లోన్ చెల్లించి ఉంటే వెంటనే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి ఇప్పుడున్న సర్కార్ చేసే రుణమాఫీ 1,00,000 మాత్రమే డిసెంబర్ 9 నాడు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి డిసెంబర్ 9 పోయింది జనవరి 9 కూడా పోయింది ఇక 10 రోజులు అయితే ఫిబ్రవరి 9 కూడా పోతుంది వాళ్ళు చెప్పిన 100 రోజుల గడువు ముగిసే కాలం వచ్చింది కానీ ఇప్పటి వరకు రుణమాఫీ ఊసే లేదు మీడియాలో మాట్లాడడం తప్ప దానికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు ఇదిగో అదిగో అంటూ సొంత మీడియా ప్రచారం మాత్రం ఎక్కువైంది ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి రైతులకు షాకింగ్ వార్త చెప్పారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు అర్థమైతే లేదు ఆల్రెడీ ఎన్ని రోజులు 7వ తారీఖు ఇవి 30 రోజులు అయిపోయినాయి ఇలా 18వ తారీఖు 30+10 ఇవి ఒక 40 రోజులు అయిపోయినాయి ఇంకా 60 రోజులు మాత్రమే 100 రోజులకు 6 గ్యారెంటీలు తర్వాత చీల్చి చెండాడతారు తెలంగాణ ప్రజలు మామూలుగా ఉండదు 6 గ్యారెంటీలు ఏం తమాషా ఉత్తగిచ్చినవా నీకు సోయలేదా అని అడుగుతారు ధర్నాలు రాస్తోరోకలు తట్టుకోవడం ఎవ్వడి తరం కాదు తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఏ పార్టీ తరం కాదు నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పంచెల్లడగొట్టిలు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మన ప్రాంతం వాడు మనోడ అయితే ఇంకెట్లుంటుంది ఆట మంచిగా ఉంటారు ఇప్పుడు రంజుకుంటుంది రాజకీయం మార్చిలో చూడురే మీరే ఎన్నికల కూడా వచ్చింది లొట్టపీస్ వచ్చింది బక్వాస్ ముచ్చట్లు మాకు సంబంధం లేదురా భయ్ నువ్వు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయి లేకపోతే కథం ఆల్రెడీ రైతు రుణమాఫీకి సంబంధించి రైతన్నలను మోసం చేసినావు నిన్ను నమ్మే పరిస్థితులలో తెలంగాణ రైతాంగం లేదు ఎందుకంటే నువ్వు రుణమాఫీ చేయలే రైతు బంద్ చేయలే నీ పని అవుట్డేటెడ్ అయిపోయింది ఇంకెక్కడి పార్లమెంట్ ఎన్నికలలో ఉంటుంది సినిమా మస్తు చూపెడతారు రైతులు తలుచుకుంటే ఏమవుతుందో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి రుచి చూడబోతుంది పాయా రుచి అంటారు కదా అట్లా చూడు ఇక కరెంటు కోతలు షురు అధికారికంగా ప్రకటించిన టీఎస్ఎస్ పీడీసీఎల్ మెయింటెనెన్స్ కోసం అంటూ ప్రకటన హైలైట్స్ చెప్పింది 2 గంటలు కట్ చేస్తున్నది 4 గంటలు హైదరాబాద్లో రోజుకు 2 గంటలు గ్రామాలలో లెక్కపత్రం లేకుండా కోతలు వ్యవసాయానికి కోత పెట్టడంలో రైతుల కష్టాలు నెల రోజులుగా ఇదే తంతు రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పవర్ కట్స్ నిన్న మన కరెంట్ ఎంతసేపు పోయింది 2 గంటలు పోయింది మాకు హైదరాబాద్లో కరెంటు 2 గంటలు పోయింది 12 గంటలకే ఏమో వచ్చినట్టున్నది 10 గంటలకేమో 11:10 ఏమో పోయింది కదా 2 గంటలు పోయింది నిన్న కరెంటు గోవింద హరి గోవింద కరెంటు గోవింద అయిపోయి చెప్పిన కదా మేము అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటే కాదు 48 గంటల కరెంటు కూడా ఇస్తాం ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చెప్పిన మాటలు ఇది కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు కోతలు లెక్కలేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని దుస్థితి గ్రామాలలో అయితే కరెంట్ల దయ మా ప్రాప్తం అన్నట్టుగా ప్రజలు అంటున్నారు సిటీలో మొన్నటి దాకా ఇష్టారాజ్యంగా కోతలు పెట్టిన సర్కార్ ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ కూడా పేరు తగిలించింది ఇక చూడు తెలంగాణ ప్రజలారా అయిపోయింది కరెంటుకు సంబంధించి కోతలు స్టార్ట్ అయిపోయినాయి కరెంటు కోతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది కరెంటు ఆయన పేరేం పేరు ఉండే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆగమాగం అయిపోతుంది, తెలంగాణ రాష్ట్రం అదవుతుంది ఇదవుతుంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ నేత, పాపం దేవుడు ఆయన తెలంగాణ ప్రజల పాలిట ఒక దైవం, మనిషి రూపంలో మంచి చేసిన దైవం ఆయన. దైవం అంటే మీరు దేవుళ్ళు అట్లా అనుకోకరు, మంచి చేసిన వాడిని దైవంతో పోలుస్తాం, అట్లే నేను చెప్పేది. ఎంతో బాగా చేసిండు. ఈరోజు ఏమైపోయింది నా తెలంగాణలో, అప్పుడే కారు చీకట్లు అలముకుంటున్నాయి. తెలంగాణ భవిష్యత్తు ఏంటో తన గమ్యాన్ని చేరక ముందుకే, ముద్దాడక ముందుకే ఈరోజు కారు చీకట్లలో తన గమ్యం ఎటో తెలియక అంధకారంలోకి అయిపోతున్నది నా తెలంగాణ. ప్రజలకు ఏం చేస్తున్నారో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో, అయోమయంలో, చిమ్మ చీకట్లలో కళ్ళు తెరిచినా కూడా చిట్టూ చీకటే అనే పరిస్థితి అగంధంలోకి, ఒక అంధకారంలోకి వెళ్ళిపోతున్నది నా తెలంగాణ. వీళ్ళ కాంగ్రెస్ పరిపాలన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోరు, గతాన్ని మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గుర్తు చేస్తుంది. మీరు ఏమన్నా అనుకోరు, నేను చెప్తున్నా కదా. ఇక సభలోకి లైన్ క్లియర్, కేబినెట్లోకి వస్తారా ప్రొఫెసర్ సాప్, శాసన మండలికి అడుగు పెట్టడం ఖరారైనట్లే. ఇక ఇప్పుడు ఆయన రేవంత్ కేబినెట్లోకి వస్తారా లేదా అన్న చర్చ మొదలు. చాలా మంది కేబినెట్లోని సహచరుల కంటే ప్రొఫెసర్ కోదండరాంకు చిత్తశుద్ధి గల, పరిపాలన అవగాహన, జ్ఞానం గల వ్యక్తిగా పేరుంది. ప్రొఫెసర్ కోదండరాంకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కీలకంగా పనిచేస్తున్న ఈ నాయకుడు రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా చట్టసభలలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయనను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏం లేదు, ప్రొఫెసర్ కోదండరాం గారికి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవితో పాటు విద్యాశాఖ మంత్రి రాబోతున్నట్లుగా ప్రకటనలు అయితే గుసగుస అంటున్నాయి. మరి వార్తలు నిజం కాబోతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చే ఇండికేషన్, అంటే వాళ్ళు ఇచ్చే ఆ లీకుల ద్వారా అర్థమైపోతుందని అనేది తెలంగాణ ప్రజల్లోకి అయితే తెలుస్తుంది. మరి విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు మరి గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి చేసినట్టే చేస్తారా, మరి ప్రభుత్వానికి సంబంధించి ఉన్న పేరు కాస్త మంచి పేరు తెచ్చుకుంటారా, పేరు ఏ విధంగా బదనామీ ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ప్రొఫెసర్ సాబ్ ఏం చేస్తాడు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కొచ్చిలో 4000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం. దేశంలోని షిప్ బిల్డింగ్ హబ్గా కొచ్చి ఇక కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి. ఇక పూర్తి స్థాయిలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా అటువైన. ఇక దాంతోపాటు సురేష్ గోపి కూతుర్ల వివాహానికి కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇది చూడాలి, మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజలారా. ఇది అయిపోయింది, అది చదువుదాం. ఓకే, చెప్తా ఇది చూడురి. జోక్ లేదు, ఈ ఫోటో మీకు ఏమనిపిస్తుంది, మీ కామెంట్ చెప్పరా ఈ ఫోటోని చూస్తే. ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండి, రోడ్లు భవనాల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మినిస్టర్. ఈయన చేతిలో ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రిక, కనబడుతుందా చాలా క్లారిటీగా. ఎవరి చేతిలో ఉంది? రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్టిల్ ఇట్లా ఇచ్చినట్లేదు, స్టిల్ ఇట్లా ఇచ్చినట్టు ఉందా లేదా? తెలంగాణ ప్రజలారా మీరే చెప్పాలి. చూడు ఏంది అంటే, కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి. కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. కాజాగూడ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకుని రోడ్డు పనులు ఆపాలని సిఎస్ రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశం. ఆక్రమదారుల జైలుకే వారిపై 3 నెలలలో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం. అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు. ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు. కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులట. ఇక చూడురి, మళ్ళీ వీళ్ళ ప్రమేయంతోనే మంత్రి స్పందించిండట, కానీ గుర్తు తెలియని వ్యక్తులట. అబ్బా వారవ్వా రాధాకృష్ణ, నీకు జర్నలిజం బాగా తెలుసా, నువ్వు మొగోడివి. ఎందుకు తెలుసా? ప్రజల్ని తప్పుదో పట్టియడానికి, భిన్నమైన కథలను రాయడానికి, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడానికి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో నువ్వు హీరోలు. నాకు తెలుసు, దొంగలలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్ర జర్నలిజంలలో, దొంగలలో నెంబర్ 1 దొంగ జర్నలిజం అనేది. నువ్వు కబ్జా చేసిండన్నావు, మంత్రి పట్టుకున్నాడు అని చెప్పి. హైదరాబాద్లోని కాజాగూడ పెద్ద చెరువు కబ్జాపై కూల్గా కబ్జా శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురమైన కథనాన్ని చూపిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట. కబ్జా భవనాల గురించి ఇక్కడ చూపెడుతున్నారు. కూల్గా కబ్జా అనే దాన్ని ఈయన చూపెడుతున్నాడట. కానీ ఈ కబ్జా వేసి రోడ్డు వేస్తున్న వ్యక్తులట తెలియదట. మంత్రి గారి ఆదేశాలు ఆంధ్రజ్యోతి కథనంతో వాళ్ళకట తెలియదట. మరి నీ దగ్గర అంత పేపర్, నీ దాంట్లో అంత ప్రజలే చూస్తే నీ ఆంధ్రజ్యోతి నువ్వు అంత పెద్ద తోపు జర్నలిస్ట్వి అయితే, మరి తెలంగాణలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ అన్నాడు, దాని గురించి చెప్పపోయినా 2 లక్షలకు సంబంధించి గిట్లపై బ్యాంకులు నీ కథనానికి రేవంత్ రెడ్డి నువ్వు గూకుంటే కుర్చీలో మా ముఖ్యమంత్రి బాంచన్ ఆంధ్ర దొర అనుకుంటే ఇట్లా వనుక్కుంటా పోయి బొకే తీసుకున్నాడుగా, చెప్పమని చెప్పవయా.
ఇదో కథ సెల్ఫ్ డబ్బా ఇది. మళ్ళీ ఈ మంత్రికి తెలంగాణలో సమస్యలు లేనట్టు ఓన్లీ ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటే కనబడ్డట్టు, ఇక అసలు పేపర్లే కనబడినట్టు ఈయనకు. గిడ ప్రజా వెలుగు దినపత్రిక ఉన్నది, దాని తర్వాత ఇగో తెలంగాణ ఉన్నది, ఇక చూడు తెలంగాణ ఉన్నది, ఇగో నమస్తే తెలంగాణ ఉన్నది. ఇవన్నీ పేపర్లు కూడా చూపెట్టరాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నువ్వు ఆ పేపర్లు కనుక చూపెడితే ఇక అధికారులు ఉండరు కష్టమే అంటారు తెలంగాణ ప్రజలు. నాకు తెలుసు కదా. ఇక చూడు వీళ్ళు ఎంత దారుణం అంటే ఈ పేపర్ ఆయన అభివృద్ధి కోసం తనలాడి ఎన్నికలలో తడబడ్డాం, ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చెండాడే వాళ్ళం. హరీష్ సొంత పార్టీ వారే ముంచారు. ఏం లేదు, కేసీఆర్ గారిని బదనాం చేయనీకి ఈ టైటిల్ పెట్టి ఫోటో ఎత్తాడు. లంగ పత్రిక ఇది. ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా? కేసీఆర్కు సంబంధించి గౌరవం లేదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంటే? కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి మొద్దొత్తాడా? లవ్ చేసుకుంటుర్రా ఇద్దరు? మా కేసీఆర్ జోలికి వస్తే ఘోరంగా ఉంటుంది చెప్తున్నా. తెలంగాణ బిడ్డల జోలికి వస్తే ఘోరంగా ఉంటుంది. ఇది ఇవాళ చూపెట్టాలి మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో భీకర యుద్ధం. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3000 మంది మావోయిస్టులు. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు. 9 మంది పోలీసులకు గాయాలు. తప్పించుకున్న ఏపీ కూలీలు. చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్లు బ్లాక్ చేసి అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్. హిడ్మా వ్యూహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. హిడ్మా చనిపోయిండని ఇవే పత్రికలు రాసుకొచ్చినాయి. హిడ్మా లేడు, హిడ్మా చనిపోయిండు అని ఇదే పత్రికలు రాసుకొచ్చింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, పూర్తి స్థాయిలో అన్ని బాగానే ఉన్నాయి. మావోయిస్టులను కంట్రోల్ చేయలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? ఇవే అయితే మళ్ళా అదే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఎట్లుండు తెలంగాణ ప్రజలరా? మీరే ఆలోచించుడు. రాముడి విగ్రహం ప్రతిష్ఠించే చోట పూజలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. మొత్తం ధరణిలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షలు, సగమే పరిష్కారం. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కారు. మరి ఇప్పుడు నువ్వు వచ్చింది మార్పు అన్నదే దానికోసం. ధరణి దరిద్రం అనేది తలకాయ కింద, ఆ దరిద్రాన్ని దులుపు మరి బూజు లెక్క. నువ్వు అంత పోటు మునగానే నేను సీఎం సీట్లో ఉక్కబెట్టినావు, నీకు అంత సినిమా లేదని చాలా దాదాపుగా వారం రోజులు కాకముందుకే అర్థమైపోయింది నీ సినిమా. చూపెడతా ఏ పార్టీ నీకు ఇంక మహా ఇంటి ఇంకొక ఇలా 40 రోజులు, ఇంకొక 60 రోజులు ఇట్లా కళ్ళు మూస్తే కళ్ళు తెరితే అయిపోతాయి. చూద్దాం ఏ పార్టీ నువ్వు చేస్తావో, ఏం కథ అవుతుందో, ఎట్లయితుందో చూద్దాం. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది కీలకంగా కాబోతుంది. అందరిలాగా బూటకపు జర్నలిజం చేయట్లేదు, వాస్తవాలని చెప్తున్నా. రాజకీయ పదవుల కోసం అందరిలా జర్నలిజం చేయట్లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తున్నా. ఏ సెటిల్మెంట్ల కోసం జర్నలిజం చేయట్లేదు. ఏ పదవులో డబ్బులకో ఆశపడే జర్నలిజం చేయట్లేదు. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం చేస్తున్నా. మీరందరూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనబడుతున్న 9908572666 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రతి దాంట్లో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ యొక్క అభివృద్ధి కోసం సహకారం అందించండి. భవిష్యత్తులో కూడా మంచి న్యూస్ అందించేందుకు